అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. బాలకృష్ణ గారికి నిన్న పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఇంతకుముందు చిరంజీవి గారు కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్ రెండు వచ్చాయి. అయితే అప్పుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు, ఎలాంటి ఈవెంట్ కూడా ఏం చేయాలి. సో ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి చేస్తారా అని క్వశ్చన్ అనమాట. తప్పకుండా చేయాలన్నా, ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చాలా సీనియర్ నటుడు. ఇంత పెద్ద నటునికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం ఒక తెలుగు వారిగా మనకు. కాకపోతే ఇది ఇంతకు ముందే రావాల్సి ఉండే, ఇది చాలా కేంద్ర ప్రభుత్వం చాలా లేట్గా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ అందరూ కూడా గర్వించాల్సిన విషయమే. ఎందుకంటే మనం బాలకృష్ణ గారిని చూసాం, ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అని మనం చెప్పచ్చు. అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అయితే జస్ట్ శుభాకాంక్షలు అంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు తప్ప ఇట్లాంటి ఈవెంట్ కానీ ఏం చేయలేదు. సో బాలయ్య బాగ్ 50 years ఇండస్ట్రీ అంటే చాలా గ్రాండ్ ఈవెంట్ కూడా చేశారు. సో ఇప్పటికైనా చేస్తారా లేదా అని. తప్పకుండా చేయాలి. ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా మంచి గుర్తింపు కూడా అసలు రావాలి, ఆయనకి ఇంకా పెద్ద అవార్డు కూడా రావాలి. కానీ కేంద్రం కొంచెం రాజకీయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల కేంద్రం కూడా ఆలోచించి ఈ అవార్డులు అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. అలాంటి రాజకీయాల కోణంగా ఆలోచించకుండా మంచి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి. అలాంటి అవార్డ్స్ ఇవ్వకుండా ఆయన మంచి పనులు అంటే ఆయన బసవతారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు. వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేయలేదు. మాకే ఇవి అని ఆయన ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు. బాలకృష్ణ గారు సింపుల్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆయనకు ఎస్, నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను, ఎప్పుడో రావాలి. అతను నటనలో కూడా నటన పరంగా, రాజకీయ పరంగా, ఆయన సేవ పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు. వీళ్ళలాగా సెల్ఫ్ డప్పు కొట్టుకుంటలేరు. ఆయన ఇప్పుడు చేస్తున్నారు చాలా మంది. మనం ఒకరితో కంపేర్ చేయడానికి లేదు. బాలకృష్ణ అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం చాలా సార్లు ఉంది, అప్పుడు రాలే. అదే అంటలేనా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదనే ఇస్తలేరు. అది ఆయనకు నటనను ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటలేనా, మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా. వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు, నార్మల్ గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటున్నా, కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు, మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండే అని. కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు. వాస్తవానికి బాలకృష్ణ కూడా ఇవ్వచ్చు. ఆయన కూడా సొంతంగా తన స్వయం కృషితో ఎదిగిన మంచి స్టారు. ఆయన కూడా రావాలి. ఇంకా చాలా మంది కూడా వచ్చేది ఉంది. అది కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆపుతున్నారు. అలాంటి ఆపడం అనేది సరికాదని నేను కోరుకుంటున్నాను. కారణం అంటే మనది డెవలప్ అయింది, ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మనది తెలుగు ఇండస్ట్రీ అంటే మొత్తం హాలీవుడ్, బాలీవుడ్ మొత్తం తెలుస్తుంది. మనది ఏడవైన బాలయ్యది కూడా ఒక రేంజ్ ఉంది. ఏడవైన బాలయ్య, జై బాలయ్య అంటే ఒక రేంజ్ ఉంది. గౌరవకారణమే అందరు బాలయ్యకి అవార్డు వచ్చడం గర్వకారణమే. చాలా ఐ రెస్పెక్ట్ దట్. అండ్ అంటే ఇప్పటి వరకు యంగ్ హీరోలు అందరు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈయన మాత్రం ఇయర్లీ పక్క ఒక సినిమా చేస్తున్నారు. ఇది కూడా అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఆయన ఒక సీనియర్ యాక్టర్ కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను పాత సినిమాలు ఇప్పుడు కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు చాలా లైక్ చేస్తాము. ఆయన చెన్నకేశవరెడ్డి అయినా కానీ ఆ సినిమా నాకు చాలా లైక్ అయింది. సినిమా అని ఐ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ విల్ ప్రౌడ్ టు సే జై బాలయ్య, జై బాలయ్య. అయితే మన తెలంగాణకు సంబంధించి గద్దర్ గారు ఇలాంటి వాళ్ళకి కూడా రాలేవు అవార్డులు. అవును. సో ఇప్పుడు ఈయనకు వచ్చింది అంటే ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇట్లా? లే న్యాచురల్ గా అతన్ని టాలెంట్ బట్టి వస్తున్నాయి. ఆయన కష్టపడుతున్న అంత వయసులో అయినా కూడా, ఒక ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన ఒక బూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఆయన మ్యూజిక్ ఇప్పుడు డాకు మహారాజ్ వచ్చింది, బూస్ బాంబ్స్ వస్తున్నాయి. నేను సినిమా చూసిన ఆ మ్యూజిక్ బట్టి, ఆయన యాక్టింగ్ బట్టి బూస్ బాంబ్స్ వస్తున్నాయి.
జై బాలయ్య అనాలనిపిస్తుంది. థియేటర్ లో అయినా కూడా ఏడైనా ఒక రెస్పెక్ట్, ఐ విల్ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ ప్రౌడ్ టు బి సే తెలుగు ఆడియన్స్ టిఎఫ్ఐ ఐ జై జై తెలుగు ఇండస్ట్రీ, జై బాలయ్య. జై బాలయ్య. ఏముంది గౌరవకరమే కదా నంది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. దానివల్ల మన ఎవరు పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. దానివల్ల రికవర్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య అనే ఏం లేదు, చంద్రబాబు సేమ్ వాళ్ళందరూ ఒకటే క్లారిటీ. ఇది కొత్తగా వచ్చింది అవార్డు వచ్చిందంటే సేమ్ బాలయ్య వల్లనే. బాలయ్య వల్ల పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. బట్ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థాయి ఉందంటే పవన్ కళ్యాణ్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారని కొంతమంది అంటున్నారు. నిజమే అనుకోవచ్చా? 10 మంది 10 రకాలు అనుకుంటారు. దానికి ఏమైతే మనం ఆశ్చర్యపలేం కదా. పవర్ ఇప్పుడు పవర్ ఎవరి చేతులు ఉందో వాళ్ళదండి. ఇప్పుడు మైక్ నీ చేతులు ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అది పవర్ ఎవరి చేతులు ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవర్ లేని వాళ్ళు 10 చెప్పాలా ఏమంటావు? ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటది, పవర్ లేని వాళ్ళు ఒకలాగా ఉంటది. ఓడిపోయినోడు 10 చెప్తాడు, ఓడినోడు గెలిచినోడు అయితే ఒకటే, గెలిచినా అయిపోయింది. ఓడినోడు అయితే 10 సమాధానం చెప్పాలి, గెలిచినోడు అయితే శాంపుల్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రాల కోసం గానీ సామాజిక సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇట్లా అవార్డులు రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళందరికీ వదిలేసి ఈయనకే రావడం అనేది కొంతమంది క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? టాలెంట్ భయ్య, వేరేదేం లేదు. ఇప్పుడు నీలో ఉన్నట్టు ఉంటది, నాలో ఉన్నట్టు ఉంటుంది. టాలెంట్ అది గుర్తించిన వాళ్ళకి వస్తుంది, గుర్తించిన వాళ్ళకు లేదు. అంతే సింపుల్. ఇప్పుడు టాలెంట్ ని గుర్తించారంటున్నారు కదా. అంతే. ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. సో అట్లా వేరే అట్లా అవార్డు వచ్చినప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే జస్ట్ ఒక పోస్టులు పెడుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన గొప్ప అవార్డు వచ్చినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్స్ చేస్తలేరు. సో ఇప్పుడేం చేస్తారు అనుకోవచ్చు? ఈవెంట్ అంటామన్నా, ఇప్పుడు ఈవెంట్ కొలిన ప్రతి ఒక్కరు మంచి వస్తలేరు వదిలేసి. ప్రస్తుతానికైతే ఏది గేమ్ ఎంజాయ్ చేసుకో, ఇద్దరు వేసిపోయారు. మళ్ళా ఇంకేదో అయింది, సంథింగ్ ఇస్ రాంగ్. పుష్పప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పోయారు. దానికైతే ఎవరైతే టాప్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అయితే పోలేరు కదా ఎవరు. పెద్ద ఇండస్ట్రీ అవార్డు వచ్చిందని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అందరు ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు మేము ఉన్నామని గుర్తించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, వేరే చెప్పండి. కనీసం వీళ్ళు ఉన్నాం, మా స్థాయి నుంచి నీకు 10 రూపాయలు హెల్ప్ అవుతుందని ప్రొడ్యూసర్ ఉన్నా ఎవరున్నా సరే, సుకుమార్ గానీ ఎవరే గానీ 10 రూపాయలు సాయమైన వాళ్ళు ఎవరున్నారు? సొంతంగా వేసుకో, ఎవరున్నారు? ఇప్పుడు ఈవెంట్ కన్నా ఒక ప్రాణం అయితే కాపాడిన వాళ్ళు అయితే ఉండాలి కదా. నువ్వు సినిమా ఫ్లాప్ చేసుకో, బ్లాక్ బస్టర్ చేసుకో, ఒక ప్రాణాన్ని అయితే నువ్వు బలి చేయడం తప్పు కదా. అదే సరే, మొత్తానికి ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఏం చెప్తారు? లెజెండ్, మెయిన్ టాలెంట్, లెజెండ్ ఎక్కువ ఇష్టం నాకైతే. ఆ డైలాగులు కానీ, ఆ యాటిట్యూడ్ కానీ. డాన్స్ లో మాత్రం ఫ్లాప్ అనుకుందాము, డైలాగ్ లో మాత్రం నెంబర్ 1 భయ్యా. నమస్తే అన్న. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. సో ఎందుకంటే ఆయనకి ఇంకా ఇంతకు ముందు రావాలి, బట్ ఆయనకి అవార్డు లేట్ గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉందన్నమాట. సో ఆయనకి ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే హ్యాపీయే, బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవడం జరిగింది. అయితే ఫ్యూచర్ లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా బాలయ్య బాబు గారు? 100% పద్మ విభూషణ్ కాదు, ఆయనకి భారతరత్న కూడా తక్కువే అన్నమాట. బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారన్న ఒక రూమర్ ఉంది, కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయదని చెప్పి అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారేమని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఒక 10 years బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికిస్తుంది మనకి. సో అలాంటిది ఏం లేదు. ఆయన హ్యాట్రిక్ మూవీస్ చేయడం కానీ, అన్స్టాపబుల్ షో కానీ, నెక్స్ట్ బసవతారకం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం, రెస్పెక్ట్ పెంచినాయి బయట. సో 10 మందిని కొట్టిన ఆయనే, 4 పెట్టినా కూడా ఆయనే. సో అది కన్సిడర్ చేసి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు. బట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అందరూ కూడా ఫేమ్ లోకి రారు కదా. ఆయన చేసేది ఫేమ్ లో కనబడుతుంటది కాబట్టి మేబీ ఈయనకి వచ్చింది. బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి. బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు వచ్చిందే తెలుసు. మొత్తం 132 మందికి వచ్చినాయి అవార్డులు. సో వాళ్ళందరిలో మనకు ఓన్లీ బాలయ్య గారు కనబడుతున్నారు, ఇంకా 131 మంది ఎవరికి కనబడతలే కదా, ఎందుకంటే వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి.
అంతే. అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా. సో మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు, ఓకే, కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు. ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా? అంటే బట్ వాళ్ళ ఇష్టము. బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్ గా వర్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. సో దానికి గవర్నమెంటే బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు, పక్కా హిట్ అవుతుంది. అసలు బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు, ఆయన సినిమాల గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ? సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా, ఆయన ఇంట్లో కాకుండా, సో షూటింగ్ లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్ గా ఉండడం అనేది బాలకృష్ణ గారి స్పెషాలిటీ. సో ఎక్కడ కూడా ఇది సిగ్గా ఫీల్ అవ్వకుండా, షైగా ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్ గా డేర్ గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారి లాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో అవసరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుంది చెప్పి అనుకుంటున్నాను.